హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఈ రోజు అయితే మనమైతే మా మమ్మీ చాలా స్పెషల్ గా చేసే చికెన్ బిర్యానీకి అయితే సపరేట్ ఫ్యాన్ బేస్ అయితే ఉంది గైస్. సో మనమైతే 1 kg చికెన్ బిర్యానీకి అయితే ఇప్పుడైతే మనం 4 ఆనియన్స్ అయితే కట్ చేసేసుకొని స్లైసెస్ గా మనమైతే అవి ఆయిల్లో బాగా హీట్ చేసేసుకున్న తర్వాత, ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ఆనియన్స్ అయితే వేసేసుకొని ఇలా డీప్ ఫ్రై చేసేసుకోవాలి గైస్. ఇలా ఫ్రై అయిన తర్వాత మనమైతే కొత్తిమీర, తర్వాత పచ్చిమిర్చి, పుదీనా, లెమన్ ఇవన్నీ అయితే ఒక సైడ్ కి అయితే మనం పెట్టేసుకోవాలి గైస్. చూస్తున్నారు కదా, నేనైతే అన్ని శుభ్రంగా కడిగి పెట్టేసుకున్నాను. ఇప్పుడైతే మనమైతే మిక్సర్ జార్ లో అయితే లవంగాలు, ఇలాచి, దాల్చిన చెక్క, మరాఠీ మొగ్గ, అనాస పువ్వు, తర్వాత జాపత్రి, జాజికాయ, ఇలాంటి ఇక్కడ కనిపించే మసాలాలన్నీ కూడా మనమైతే వేసేసుకోవాలి గైస్. వేసేసుకొని మనం మంచిగా మిక్సీ పట్టేసుకొని ఇలా ఫైన్ పౌడర్ లాగా చేసేసుకోవాలి. తర్వాత మనమైతే 1 kg చికెన్ అయితే శుభ్రంగా కడుక్కొని తర్వాత మనమైతే పసుపు అయితే వేసేసుకోవాలి గైస్. చూస్తున్నారు కదా, పసుపు అయితే వేసేసుకోవాలి. మనం పసుపు వేసేసుకున్న తర్వాత కారం కూడా వేసేసుకోవాలి గైస్. మేము స్పైసీగా తింటాం కాబట్టి కారం ఎక్కువ వేసుకుంటున్నాము. మీరైతే 1 kgకి అయితే ఒక 3 tablespoons కారం అయితే వేసేసుకోండి గైస్, సరిపోతుంది. తర్వాత మనమైతే ఉప్పు వేసేసుకోవాలి గైస్. ఉప్పు సరిపడా వేసేసుకోండి, తగినంత. తర్వాత మనమైతే చూస్తున్నారు కదా, ఇవన్నీ వేసేసుకున్న తర్వాత మనమైతే పుదీనా అయితే వేసేసుకోవాలి గైస్. శుభ్రంగా కడుక్కున్నది అయితే మనమైతే వేసేసుకోవాలి. వేసేసుకున్న తర్వాత మనమైతే కొత్తిమీర కూడా వేసేసుకోవాలి గైస్. ఇవి వేస్తే కూడా కొంచెం మంచిగా అనిపిస్తుంది గైస్, టేస్ట్ అయితే బాగుంటుంది. సో అసలు మా మమ్మీ స్పెషల్ చికెన్ బిర్యానీ మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి గైస్. తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా అయితే మనమైతే వేసేసుకోవాలి, ఒక 2 tablespoons. మేమైతే ఫ్రెష్ గా పట్టుకున్న జింజర్ పేస్ట్ అయితే వేసాము. మీరు కూడా ఫ్రెష్ గా పట్టుకుని వేసుకుంటే ఇంకా మంచి టేస్ట్ వస్తుంది. ఒక 4 పచ్చిమిర్చి అయితే మనం అలానే వేసేసుకోవాలి. తర్వాత మనమైతే పచ్చిమిర్చి పేస్ట్ కూడా వేసేసుకొని కొంచెం ఒక 2 tablespoons అయితే మనమైతే ఆయిల్ అయితే వేసేసుకోవాలి గైస్. చూస్తున్నారు కదా, వేసేసుకున్నాను నేనైతే. ఇవన్నీ వేసేసుకున్నాం కదా గైస్, మనమైతే ఇప్పుడైతే ఇందాకలా మిక్స్ చేసుకున్న పౌడర్ అయితే వేసేసుకుంటున్నాము. మిక్సీలో వేసాం కదా గైస్, అదైతే ఒక tablespoon వేసాను. తర్వాత నేనైతే ధనియాల పొడి అయితే ఒక tablespoon వేసుకుంటున్నాను. చూస్తున్నారు కదా గైస్, అన్ని నేనైతే క్వాంటిటీ కరెక్ట్ గా చెప్తున్నాను. తర్వాత మనమైతే గరం మసాలా కూడా ఒక tablespoon వేసుకుంటున్నాను గైస్. ఇవన్నీ వేసేసుకొని మనమైతే మొత్తం ముక్కలకి బాగా మసాలా పట్టేంత వరకు అయితే మనం మంచిగా మిక్స్ చేసుకోవాలి. అప్పుడైతేనే మనకైతే ఒక మంచి టేస్ట్ అనేది వస్తుంది గైస్. ముక్కకి మంచిగా ఉప్పు కారం పడుతుంది గైస్. అప్పుడే మనకి ఒక ముక్క తింటుంటే ఆ టేస్ట్ అనేది తెలుస్తుంది గైస్. అసలు హోటల్లో అయితే మాకు ఎక్కువగా నచ్చదు, మా మమ్మీ చేసిందంటేనే ఇష్టం గైస్. దాదాపు మా మమ్మీ వాళ్ళ ఫ్రెండ్ వెళ్ళిన తర్వాత దాదాపు ఇప్పుడు చేసింది గైస్. మా మమ్మీ వాళ్ళ ఫ్రెండ్ వెళ్ళి దాదాపు ఒక 2 to 3 years అయింది. 3 years తర్వాత ఇప్పుడు చేస్తుంది గైస్ మా మమ్మీ. వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్ ఉన్నప్పుడు అయితే ఊకే చేసేది గైస్. అప్పుడు మరి ఈ మధ్య అసలు చేయలేదు. తర్వాత ఇప్పుడు మా అన్నయ్య నేను ఇద్దరం కలిసి అడిగేసరికి చేసింది గైస్. చూడండి, తర్వాత మనమైతే లెమన్ కూడా పిండుకొని మనమైతే లెమన్ జ్యూస్ కూడా కలిపేసుకొని మంచిగా ఎంత మంచిగా మనం మిక్స్ చేస్తే అంత మంచిగా మసాలా అనేది పడుతుంది గైస్. తర్వాత మనమైతే క్రిస్పీ ఆనియన్స్ కూడా వేసేసుకోవాలి. ఇందాక ఫ్రై చేసుకున్నాం కదా గైస్, అది కూడా వేసేసుకొని మంచిగా మిక్స్ చేయాలి. ఆ తర్వాత మనమైతే 3/4 kg రైస్ అయితే తీసేసుకొని నేనైతే బాస్మతి రైస్ తీసుకుంటున్నాను. బాస్మతి కొంచెం టేస్ట్ బాగుంటుంది అనిపించింది, సో మేమైతే ఎప్పుడు ఇలానే చేస్తాము. దాన్ని అయితే మనం శుభ్రంగా కడుక్కోవాలి గైస్. ఈ లోపు అయితే మనం ఒక గిన్నె పెట్టేసి అందులో ఉప్పు అయితే తగినంత వేసేసి తర్వాత వాటిని మంచిగా బాయిల్ చేసేసుకోవాలి గైస్. తర్వాత ఇక్కడ కనిపించే ఈ మసాలాలు అయితే ఇందులో వేసుకోవాలి. వేసేసుకొని మనమైతే
పుదీనా అయితే వేసేసుకొని కొంచెం కొత్తిమీర అయితే వేసేసుకోవాలి గైస్. తర్వాత సాజీరా కూడా వేసుకోవాలి గైస్. చూస్తున్నారు కదా, నేనైతే 1 టేబుల్ స్పూన్ సాజీరా వేసుకున్నాను. తర్వాత మనం ఆ మసాలా పెట్టుకుని ఒక 1 అవర్ తర్వాత మనమైతే ఇలా స్టవ్ మీద పెట్టాను గైస్. ఒక 5 మినిట్స్ తర్వాత అయితే అలా గ్రేవీ లాగా అయింది. అదైతే మనం ఆఫ్ చేసేసుకోవాలి గైస్, స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తర్వాత మనం చూస్తున్నారు కదా, ఈ ఆయిల్ ఈ వాటర్ అనేది బాగా మసిలింది గైస్. తర్వాత నేనైతే ఈ బియ్యం అయితే మనం కడిగాం కదా గైస్ ఇందాకలా, ఆ బియ్యం అయితే వేసేసుకుంటున్నాను. చూస్తున్నారు కదా గైస్, అసలు ఎంత అంటే ఎంత బాగుంటుంది అయితే మీరైతే కంపల్సరీగా ట్రై చేసి చెప్పండి. తర్వాత నేనైతే బియ్యం అయితే మొత్తం వేసేసాను. తర్వాత మనమైతే బిర్యానీ గిన్నెలో అయితే మనమైతే ఇలా మనం చేసుకున్న ఇది చికెన్ గ్రేవీ మొత్తం అయితే ఇందులో వేసేసేయాలి చికెన్ తో పాటు. వేసేసుకున్నాను. చూస్తున్నారు కదా గైస్, మొత్తం మనం ఈవెన్ గా చేసేసుకోవాలి. మనమైతే ఈ గిన్నెలో అయితే మనం మొత్తం ఈవెన్ గా చేసేసుకోవాలి పీసెస్ అన్ని కూడా. అప్పుడే మనం రైస్ తో పాటు పీసెస్ కూడా వస్తాయి. చూస్తున్నారు కదా గైస్, ఇలా 70% అయితే ఉడికింది. అప్పుడైతే మనమైతే తీసేసుకొని అయితే మనమైతే పక్కనే ఉన్న బిర్యానీ గిన్నెలో అయితే వేసేసుకోవాలి. చూస్తున్నారు కదా, ముందుగా అయితే నేనైతే కింద మన దగ్గర ఉన్న ఒక పాత పెనం అయితే తీసేసి మనం ముందుగానే పెట్టేసుకొని అది బాగా హీట్ అయిన తర్వాత మనమైతే ఇది పెట్టేసుకోవాలి గైస్. ఈ బిర్యానీ గిన్నె పెట్టేసుకొని మనమైతే ఇప్పుడైతే రైస్ అంతా తీసి దీని మీద అయితే మనం ఒక లేయర్ లాగా అయితే వేసేసుకోవాలి. 70% అయితే ఉడికింది గైస్, చూడండి. మొత్తం స్ప్రెడ్ చేస్తూ వేసేసుకోవాలి మనమైతే. మీరైతే ట్రై చేసి ఎలా వచ్చింది అనేది అయితే కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి గైస్. చాలా మంది అయితే మా మమ్మీకి అయితే కామెంట్ చేశారు. సో మా మమ్మీ అయితే చేసింది, ముఖ్యంగా వాళ్ళ కూతురు కూడా కామెంట్ చేసిందంట గైస్. ఇంకా చాలా మంది కూడా కామెంట్ చేశారంట బిర్యానీ పెట్టమని. సో ఎంతో మంది అడిగారని అయితే మా మమ్మీ అయితే ఈ రెసిపీ మీకోసం చేస్తుంది. సో మీరైతే తప్పనిసరిగా చూసి ట్రై చేసి ఎలా వచ్చింది అనేది అయితే కామెంట్ చేసేయండి. ఇలా మనమైతే లేయర్ గా రైస్ అయితే మొత్తం అయితే ఈవెన్ గా స్ప్రెడ్ చేసేసుకోవాలి గైస్. అప్పుడే మనకైతే మొత్తం ఈవెన్ గా కుక్ అవుతుంది. తర్వాత మనమైతే చూస్తున్నారు కదా, నేనైతే మొత్తం వేసేసి తర్వాత నేనైతే క్రిస్పీ ఆనియన్స్ అయితే వేసేస్తున్నాను పైన. చాలా చూస్తుంటేనే ఆకలి వేస్తుంది గైస్, తినాలనిపిస్తుంది ఆ స్మెల్కి అయితే. తర్వాత మనమైతే కొత్తిమీర పుదీనా ఇవన్నీ కూడా పైన అయితే ఈవెన్ గా వేసేసుకోవాలి. చూడండి గైస్, కలర్ చూస్తుంటేనే అసలు అయితే ఎంత బాగుందో కదా గైస్. అసలు చాలా అంటే చాలా బాగుంది. చూసేయండి గైస్, అసలు ఎంత బాగుందంటే నాకు చాలా బాగా నచ్చింది. తర్వాత మనం నెయ్యి కూడా వేసేసుకోవాలి గైస్. చుట్టూ నెయ్యి వేస్తే మాత్రం అసలు ఆ స్మెల్ అయితే అసలు గైస్ కడుపు నిండిపోతుంది మనకి. తర్వాత మనమైతే ఇందాక మనం మిక్సీలో పట్టాం కదా గైస్ ఫస్ట్ మసాలాలన్నీ, ఆ పౌడర్ అయితే పైన ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి మొత్తం. అసలు నాకు చూస్తుంటేనే ఆకలేస్తుంది గైస్. తర్వాత మనం మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ తర్వాత అయితే మూత ఓపెన్ చేసేస్తే చూడండి గైస్ ఎలా ఉందో. అసలు ఎక్స్ట్రాడినరీ గైస్. రేఖా బిర్యానీ గైస్ దీని పేరైతే. ఎలా ఉందో మీరైతే కంపల్సరిగా ట్రై చేసి అయితే చెప్పేయండి. చూడండి గైస్, ఆ రైస్ తీస్తుంటే నాకు అసలు ఆకలికి ఆగలేకపోతున్నాను గైస్. అసలు అయితే అంత బాగుంది. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే తప్పనిసరిగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. మరిన్ని వీడియోల కోసం మీరు సబ్స్క్రైబ్ చేస్తేనే మా వీడియోస్ వస్తాయి కాబట్టి తప్పనిసరిగా ఒక్క లైక్ ఒక్క షేర్ చేయండి గైస్. చూస్తున్నారు కదా గైస్, అసలు ఎంత బాగుందో. మనమైతే ఇప్పుడు ప్లేట్లో అయితే సర్వ్ చేసుకుంటున్నాము. బాగుంది కదా గైస్. అసలు మీరైతే కంపల్సరీగా ట్రై చేసి చెప్పండి. అయితే ఎంత బాగుందో గైస్. మా మమ్మీ అయితే ఇప్పుడు నాకైతే పెడుతుంది. అసలు బిర్యానీ అంటే ఇది గైస్, లైఫ్ లో ఒక్కసారైనా రేఖా బిర్యానీ తింటే చాలు గైస్.
ఇక అసలు ఇంక బిర్యానీ బయట తినలేరు గైస్ మీరు, అంత బాగుంటుంది టేస్ట్. నేనైతే చెప్తున్నాను, రాసి పెట్టుకోండి, అంత బాగుంటది టేస్ట్. అస్సలు అయితే చాలా అంటే చాలా బాగుంది. వేడి వేడిగా అలా బిర్యానీలోకి అయితే మనం ఆనియన్స్ కట్ చేసుకొని, లెమన్ పెట్టుకొని, ఒక్క ముద్ద బిర్యానీ పెట్టేసుకొని ఆనియన్ తింటుంటే అసలు చాలా బాగుంది గైస్. అసలు నాకైతే ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ అనిపించింది. వర్త్ గైస్, అసలు చాలా అంటే చాలా బాగుండింది బిర్యానీ. మా అన్నయ్య అయితే చూడండి టేస్ట్ అంతా బాగుందా అని చెప్తున్నాడు. చాలా అంటే చాలా బాగుంది. సో మా అన్నయ్య కూడా ట్రై చేశాడు గైస్ ఇప్పుడే, చాలా బాగుందని అయితే చెప్పాడు. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. అసలు ఇలాంటి బిర్యానీ మీరైతే ట్రై చేసి నాకు ఎలా ఉందనేది అయితే కామెంట్ చేయండి. ముందుగా మీరందరూ అడిగిన వాళ్ళ కోసం అయితే మేము ఈ వీడియో చేయడం జరిగింది. సో మీ అందరికీ కూడా థ్యాంక్ యూ గైస్.